విష్ణు వాళ్ళందరూ కూడా ధర కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక అందరూ ఉండగా అక్కడికైతే ధర వస్తూ ఉంటుంది. ఇక ధరని చూసి వరలక్ష్మి వాళ్ళందరూ కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ధర రాగానే విష్ణు అయితే ఇలా అడుగుతూ ఉంటాడు, ధర నా పిల్లల్ని తిరిగి నాకు ఇస్తావంటే నేనేం చేయాలి చెప్పు ధర అని చెప్పి విష్ణు ధరని అడుగుతూ ఉంటాడు. అది విని ధర అయితే ఇలా అంటుంది, ఇదిగో ఈ డాక్యుమెంట్స్ చూడు, ఈ డాక్యుమెంట్స్ని ఒకసారి చదువు విష్ణు అని చెప్పి డాక్యుమెంట్స్ అయితే ఇస్తుంది. ఇక ఏంటా ఆ డాక్యుమెంట్స్ అని చెప్పి విష్ణు అయితే ఓపెన్ చేసి చదువుతాడు. చదివేసరికి ఒక్కసారికి షాక్ అయిపోతాడు. అది విని అది చూసి అక్కడ ఉన్న వరలక్ష్మి వాళ్ళు కూడా ఏంటి ఏం రాసి ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక ధర అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో విష్ణు అయితే ఏంటి ధర ఏంటి నా యావదాస్తిని నీ పేరున ట్రాన్స్ఫర్ చేస్తే నువ్వు నా పిల్లల్ని నాకు ఇస్తావా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని ధర అయితే ఎగ్జాక్ట్లీ విష్ణు, నీ ఆస్తి మొత్తం నాకు రాసి ఇచ్చి అలా అయితేనే నేను పిల్లల్ని వదిలిపెడతాను, లేదంటే వాళ్ళని చంపేస్తాను అని చెప్పి ధర అంటుంది. అది వినగానే విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతాడు. ఇక వరలక్ష్మి వేదవతి అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక విష్ణు మాత్రం తన పిల్లల కోసం ఇక ఏం చేయలేక ధరకి లొంగిపోయి ధర ఇచ్చిన డాక్యుమెంట్స్ పైన విష్ణు అయితే సైన్ చేసేస్తాడు. అది చూసి అక్కడ ఉన్న వేదవతి, వరలక్ష్మి, నందిని వాళ్ళైతే ఏం చేయలేక మౌనంగా ఉంటారు. ఇక విష్ణు మాత్రం ధర పేరు మీద తన ఆస్తి మొత్తాన్ని రాసేస్తాడు. తన ఆస్తి మొత్తాన్ని ధరకి రాసి ఇచ్చేస్తాడు. ఇక వరలక్ష్మి అయితే అది చూసి ఒక్కసారిగా బాధపడుతూ ఉంటుంది. ధర అయితే ఆ ఆస్తి పత్రాలు తీసుకొని మీ పిల్లల్ని మీకు ఇంటికి జాగ్రత్తగా పంపిస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదంతా చూసి వేదవతి అయితే అయ్యో భగవంతుడా ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక విష్ణు అయితే ఏం తోచక అక్కడే అలా ఏం చేయాలో తెలియక హాల్లో నిలబడి ఉంటాడు. ఇక వరలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, మీకున్న ఇంటిని ఆస్తిని మొత్తాన్ని ధరకి రాసి పెట్టి ఇచ్చేశారు, ఇప్పుడు మీరు ఎక్కడ ఉందామని, మీకు తలదాచుకోవడానికి నీడ కూడా లేదు, ఏం చేస్తారని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది విని విష్ణు అయితే అదే నాకు అర్థం కావటం లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎక్కడ ఉంచాలి నా ఫ్యామిలీని, నేను ఎక్కడ ఉండాలి అని ఆలోచిస్తున్నానని చెప్పి అంటూ ఉంటాడు. అది విని వరలక్ష్మి అయితే మనమందరం కూడా మా ఇంటికి వెళ్దాం, మా ఇంటికి వెళ్ళి మా ఇంటి దగ్గర ఉందాం, మనందరం కూడా వెళ్దాం రండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని విష్ణు అయితే మౌనంగా చూస్తూ ఉంటాడు. ఇక వేదవతి అయితే ఏంటి మీ ఇంటికా, దాని ఇంటికి వెళ్ళి ఇప్పుడు నేను ఉండాలా అని చెప్పి వేదవతి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వరలక్ష్మి మాత్రం ఇక మీకు ఛాన్స్ లేదు, మా ఇంటికి రండి, మా ఇంటి దగ్గర మీరు జాగ్రత్తగా ఉందరు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని విష్ణు అయితే ఏం చేయలేక సరే అని అంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.